ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అంతర్జాతీయ బయోడైవర్సిటీ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెట్లు తొలగించడం కాదని మొక్క నాటడం నేర్చుకోవాలని పవన్ తెలిపారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని, కానీ ఇవి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. మన ఒక్కడే కాదు బతకాల్సింది, అందరూ బతకాలి, అన్ని జీవరాశులు బతకాలి. ఇది ఒక స్థూలంగా చెప్పాలంటే ఈ రోజు ఒక దినోత్సవం జీవన వైవిధ్యాన్ని పెంచాలంటే మన వంతు మనం ఏం చేయగలం. ఇది కనుక మనం ప్రతి ఒక్కరు మనకున్న స్థాయిలో కనుక అలవాటు చేసుకుంటే, ముందుగా చాలా చిన్నగా మన పెరట్లో, మన బాల్కనీల్లో చిన్న మనం కూడా అడిగాం, మనం చెప్పాను చాలా మందికి, ఎండల్లో మలమలు మాడిపోతూ దాహం తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలు మేము నీళ్ళ తొట్లు పెట్టగానే ఇన్ని జీవరాశులు, జస్ట్ మనం ఆవులు గేదెలు వీడే కాకుండా, మన పొట్టేడు గొర్రెలు కాకుండా, మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరమే. ఈ సందర్భంగా బయోడైవర్సిటీ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఏంటంటే స్థానికులు ఇందాక బుక్ కూడా చేస్తే ప్రతి పంచాయతీకి సంబంధించి దాదాపు 13,000 అయినప్పటికీ 14,000 పుస్తకాలను ప్రచురించాము. మన రీసెర్చ్ వర్క్ చేస్తే ప్రతి గ్రామంలో ఏమున్నాయి, ఎలాంటి ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎలాంటి అంతరించిపోయే ప్లాంట్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా ఉంటే వాటి మీద అలా ఎలాంటి జంతుజాలం ఉన్నాయి, వీటన్నిటి మీద ప్రత్యేకించి పుస్తకాలు ఏర్పాటు. దానికి సంబంధించిన క్రమంలోనే ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేస్తాం. ఇది స్థానిక జాతులను చూపిస్తూ పర్యావరణానికి సంబంధించిన విద్యా కేంద్రంగా ఇది పనిచేస్తుంది.